అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు మంచు మోహన్ బాబు తిరుపతిలో ఆయన విద్యానికేతన్ దగ్గర పిల్లల్ని వేసుకుని ఒక ధర్నా చేశారు. ఆ ధర్నా దేనికోసం అంటే, మాకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఆ డబ్బులు రిలీజ్ చేయలేదు టీడీపీ గవర్నమెంట్, సో రిలీజ్ చేయండి అంటూ పిల్లల్ని వేసుకొని అక్కడ పెద్ద ధర్నా చేసి వైసీపీకి ఫేవర్ అయ్యేలాగా ఒక నెక్స్ట్ లెవెల్ డ్రామా క్రియేట్ చేశారు. అప్పుడు సరే, గవర్నమెంట్లు ఇవన్నీ మారుతూనే ఉంటాయి. ఏ రాజకీయ పార్టీకి కూడా 5 ఏళ్ళు 10 ఏళ్ళు అని చెప్పుకోవడానికి లేదు. ప్రజల కోపం వస్తే మార్చేస్తారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మోహన్ బాబుని నారా లోకేష్ టార్గెట్ చేశాడు అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా ఇప్పుడు మనకి వినిపిస్తుంది. సో నిజంగా నారా లోకేష్ టార్గెట్ చేశాడా? ఏదైతే యువగళం పాదయాత్రలో రెడ్ బుక్లో మోహన్ బాబు యూనివర్సిటీ పేరు అండ్ మోహన్ బాబు పేరు కూడా యాడ్ అయిందా? దాని తర్వాత జరిగిన మోహన్ బాబు ఇంట్లో కాన్సిక్వెన్సెస్, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, వగేరా వగేరా కావచ్చు. అండ్ దానికి తోడు మంచు మనోజ్ నారా లోకేష్ని చిత్తూరులో 2 సార్లు కలవడం మరింత హాట్ టాపిక్. అంటే ఈ గొడవల తర్వాత ఇంట్లో జరిగిన ఇష్యూస్ కావచ్చు, మోహన్ బాబు విష్ణు కలిసి మంచు మనోజ్ని ఇబ్బంది పెట్టిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా వివరించే ప్రయత్నం చేశాడు లోకేష్కి. సో దాని తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేషే కావాలని ఇక్కడ మోహన్ బాబు యూనివర్సిటీని టార్గెట్ చేశాడంటూ కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. దీంట్లో అసలు ఎంతవరకు వాస్తవం ఉందనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఎంబీయూ యూనివర్సిటీకి లోకేష్కి నిజంగా చెప్తున్న సంబంధం లేదు. ఎంబీయూ యూనివర్సిటీ అది దాంట్లో ఉండేది 9th క్లాస్ పిల్లలు 10th క్లాస్ పిల్లలు కాదు, బీటెక్ చదివేటోళ్ళు, ఎంబీఏ చదివేటోళ్ళు, ఎంటెక్ చదివేటోళ్ళు. సో వీళ్ళు ఉంటారు. సో దానికి ఉన్నత విద్యా మండలికి ఇది అఫిలియేట్ అయి ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ జరుగుతున్న కొన్ని అరాచకాల గురించి, సో అక్రమాలు కావచ్చు, ఫీజుల విషయంలో జరుగుతున్న అక్రమాలు కావచ్చు, అండ్ డే స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ కాలేజ్ వ్యాన్లో రాకపోయినప్పటికీ వచ్చినట్టుగా మాకు ఫీజులు ఇవ్వండి. సో మరి వాళ్ళు అక్కడ బాక్సులు తెచ్చుకుంటూ ఉంటారు డే స్కాలర్స్. ఆ బాక్సులు తెచ్చుకున్నా మా దగ్గరే తినండి, లేదంటే తెచ్చుకొని వాళ్ళు హాస్టలర్స్ ఎవరైతే ఉంటారో బయటికి వెళ్ళి తినకూడదు, ఓన్లీ క్యాంటీన్లోనే తినాలి అని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఒక బీటెక్ ఫస్ట్ ఇయర్ అబ్బాయో ఒక అమ్మాయో తీసుకోండి, ఆ అమ్మాయికి కనీసం 75% అటెండెన్స్ ఉండాలి. అటెండెన్స్ లేకపోతే సెమ్ ఎగ్జామ్స్ అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో వీళ్ళు డే స్కాలర్ కావచ్చు, హాస్టలర్స్ కావచ్చు, వచ్చినా సరే రాలేదు అన్నట్టుగా అదనంగా 7,500 రూపాయలు ఫీజు ఎక్స్ట్రా వేసి సో వాళ్ళకి సెమ్లప్పుడు హాల్ టికెట్ లేకుండా ఇబ్బంది పెట్టిన ఘటనలు మనం చూసాం. సో దానికి సంబంధించి ప్రజా సంఘాలు గట్టిగా మాట్లాడాయి, ఇంకా మహిళా సంఘాలు కూడా, విద్యార్థి సంఘాలు, వీళ్ళంతా రోడ్ ఎక్కి చాలా గట్టిగా మాట్లాడారు. ఎందుకు ఇలాంటి ఫీజులు ఎక్కువగా మేము కట్టాలి, సో ఎక్కడ కూడా లేనిది ఇక్కడే ఎందుకు ఉంటుందని కూడా వాళ్ళంతా గట్టిగా మాట్లాడిన పరిస్థితి. సో మనం ఒక 1 వీక్ బట్టి చూస్తున్నాం, మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ఎన్ఎస్సిఓ సంఘాలు కావచ్చు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు కావచ్చు, కనీసం లోపలికి వెళ్ళి మేము జస్ట్ తనిఖీ చేసుకుంటామన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి. ఉన్నత విద్యామండలి వచ్చింది అక్కడ ఢిల్లీ నుంచి, వాళ్ళు వచ్చి ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చారు. అసలు ఏం జరుగుతున్నాయి, ఏం అక్రమాలు జరిగాయి, ఎందుకు 21 కోట్లు ఎక్స్ట్రా పిల్లల దగ్గర నుంచి లాక్కున్నారు అనే దాని గురించి ప్రతి దానికి సంబంధించిన డేటా తీశారు. అండ్ అక్కడున్న ఎంబీయూ యూనివర్సిటీని చూసుకుంటున్న ఎవరైతే అది ఉంటారో హైయర్ ఆఫీషియల్స్ ఉంటారు, లైక్ డీన్స్ కావచ్చు, ఇంకా ఎండీలు కావచ్చు, వాళ్ళు ఎవరైతే ఆ అధికారులు ఉన్నారో వాళ్ళతో ఈ ఉన్నత విద్యా మండలికి సంబంధించిన అధికారులు ఇంటరాక్ట్ అయిన పరిస్థితి. దానికి కాలేజీకి సంబంధించిన ప్రతి ట్రాన్సాక్షన్ చాలా క్లియర్గా చూపించారు. బట్ దానిలో చాలా అవకతవకలు ఉన్నాయి. ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కన్నా వీళ్ళు ఎక్కువగా లాక్కున్న పరిస్థితి. సో మరి ఇలాంటి నేపథ్యంలో కేవలం నారా లోకేష్ కక్ష సాధింపు వల్లే చేశాడని చెప్పి కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. అసలు పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి, ఇక్కడ నారా లోకేష్ టార్గెట్ ఏంటి? ఒకటి, ఎవరు కూడా ఏ పిల్లలు లేకపోతే ఏ పిల్లల తండ్రులు కావచ్చు, తల్లులు కావచ్చు, ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలేదు. ఇవి డైరెక్ట్గా ఎప్పటి నుంచో వస్తున్న ఎలిగేషన్స్.
దీని తర్వాత ఉన్నత విద్యామండలి రియాక్ట్ అయ్యి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది ఏమని, దీనికి ఉన్న అనుమతులు లైసెన్సులు అన్నీ మీరు తీసేయాలని చెప్పి వీళ్ళు సూచించిన పరిస్థితి అన్నమాట. అంటే వాస్తవానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కేవలం ఇది పొలిటికల్ కక్షగా భావిస్తున్నారు, మోహన్ బాబుని కావాలని తొక్కేస్తున్నారని చెప్పి వైసీపీ దీన్ని కూడా ఓన్ చేసుకునే కార్యక్రమం చేస్తుంది. నిజంగా ఎందుకు చేయాలి చెప్పండి? ఒక్క మాట చెప్తున్నా, కలెక్షన్ కింగ్గా డైలాగ్ కింగ్గా ఉండే మోహన్ బాబు కలెక్షన్ కింగ్గా ఎందుకు మారాల్సి వచ్చింది? మరి నిజంగా 2022 నుంచి ఇప్పటి వరకు అఫీషియల్గా 21 కోట్లు వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారంటే, పిల్లల దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేశారంటే దీని వెనకాల ఇంకెంత పెద్ద స్కామ్ జరిగి ఉంటుంది. చాలామంది చెప్తున్నారు లేదు దీంట్లో ఒక సరదాగా ఒక 200 కోట్ల స్కామ్ జరిగింది, దాని త్రూగానే వీళ్ళు లాస్ట్ టైం కన్నప్ప మూవీ తీశారు, అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, జనాలు యాక్సెప్ట్ చేయలేదు, అక్కడ స్విట్జర్లాండ్లో కొన్ని భూములు కొన్నారు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఎక్కడ కూడా అంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎక్కడ లేదు ఈ స్విట్జర్లాండ్ భూములు అవన్నీ కాదు. సో అంటే ఈ గాసిప్స్ నడుస్తున్నప్పటికీ పాయింట్ ఏంటంటే ఇక్కడ పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టారు అన్నదే ఇక్కడ టాపిక్. ఎందుకంటే ఆయన ఇబ్బంది పెట్టాడు, ఆయన అనుభవిస్తున్నాడు. మధ్యలో ఏ గవర్నమెంట్ని ఏ రాజకీయ నేతలను అంటాను లేదు. ఒకవేళ అనాల్సి వస్తే ఒక చిన్న లాజిక్ చెప్తా మీకు. సరిగ్గా గుర్తుంది 2019 ముందు ఆయన చాలా ధర్నాలు ఆందోళనలు ఇలాంటి కార్యక్రమాలు చేసి వైసీపీకి సపోర్ట్ చేశాడు 2019లో. సరే పాపమో పుణ్యమో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, 5 ఏళ్ళు పాలించింది, ఎంత దుర్భరంగా ఉందో అందరం చూసాం, బాగానే ఉందో, అంతా ఓకే, నేను కాదంటలేదు. కానీ ఆ వైసీపీ టెన్యూర్లో అంత సపోర్ట్ చేసిన వ్యక్తి హెరిటేజ్ విషయంలో హెరిటేజ్ నావే, దాంట్లో నాకు వాటా ఉంది అని చెప్పిన వ్యక్తి, అలాంటి ఎలిగేషన్స్ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వ్యక్తి, మళ్ళీ పరిటాల రవి చనిపోయాక ఆయన ఆస్తులు ఏదైతే కొన్ని ఈయన దగ్గర ఉన్నాయో, సో ఆ ఎలిగేషన్స్ కూడా ఉన్నటువంటి వ్యక్తి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని బ్లేమ్స్ ఇచ్చాడు. సో తెలుగు తమ్ముళ్ళు చాలామంది అంటే ఒక ఓపికతో ఎదురు చూశారు తప్ప ఏ రోజు మోహన్ బాబు గారిని, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారిని ఒక పల్లెత్తి మాట కూడా అనని సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. కానీ కట్ చేస్తే ఇప్పుడు నారా లోకేష్ ఎఫెక్ట్ చూపించాడు మోహన్ బాబు మీద అనేది చాలామంది చేస్తున్న ఎలిగేషన్. దీంట్లో అసలు ఈ సినారియోలో ఎక్కడైనా మోహన్ బాబుకి నారా లోకేష్కి డైరెక్ట్గా ఫైట్ కనిపిస్తుందా? పిల్లల్ని మోసం చేశాడు, పిల్లల్ని ఇబ్బంది పెట్టాడు, పద్మశ్రీ కూడా వెనక్కి రావాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆయనకి ఇచ్చిన పద్మశ్రీ పిల్లల చదువు దగ్గర ఆయన బేరాలాడతాడా? ఆయన్ని పిల్లలకి చదువులు నేర్పాల్సిన అతను వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రా ఫీజులు వసూలు చేస్తాడా? ఇలాంటి వ్యక్తికి పద్మశ్రీ ఎందుకని కూడా ఎస్ఎఫ్ఐ సంఘాలు ఎన్ఎస్యుఓ సంఘాలు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా చాలామంది చెప్తుంది ఏంటంటే పిల్లల్ని టార్గెట్ చేయకూడదు, చదువుతో వ్యాపారం చేయాలి. దేవుడు అన్నీ ఇచ్చాడు, మీకు డబ్బు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, మంచి ఫేమ్ ఇచ్చాడు, అయినా సరే అగైన్ యువర్ డూయింగ్ మీరు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మోహన్ బాబుని ఒకవేళ రివెంజ్ తీర్చుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేసేవాళ్ళేమో, మేబీ మే నాట్ ఆర్. సో ఇక్కడ ఆయన ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఒకవేళ తీసుకొని ఉంటే ఎప్పుడూ ఆయన్ని పొలిటికల్గా ఇబ్బంది పెట్టేసి ఉండేవాళ్ళు. లేదు, ఆయన ఛాన్స్ తీసుకోవాలా. ఈవెన్ ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చాక కూడా ఆయన మీద ఎలాంటి ఇబ్బంది పెట్టలేదే. ఈవెన్ లోకేష్ గారి దగ్గరికి మంచు మనోజ్ వెళ్ళాడు, వాళ్ళకి ఉన్న ఆ పరిచయం మీద ఏదైతే భూమా అఖిలప్రియ మా అమ్మాయి మౌనికారెడ్డి ఉందో ఆ అమ్మాయి మౌనికారెడ్డిని చేసుకున్నాడు కాబట్టి కొన్ని పరిచయాలతో నారా రోహిత్ వీళ్ళందరూ తెలుసు కాబట్టి సో ఆ క్లోజ్ క్వార్టర్లో చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి కలిశారు ఆయన సినిమా రిలీజ్కి ముందు. సో దాని తర్వాత లోకేష్ గారిని కలిశారు. ఆయన జరుగుతున్న బాధలు, ఆయన పడ్డ ఇబ్బందులు వాటిని చెప్పుకునే ప్రయత్నం చేశారు. దానికి దీనికి సంబంధం లేదు. అలా గట్టిగా మాట్లాడితే ఒకవేళ మంచు మనోజ్ చాలాసార్లు అక్కడ ఎంబీయూ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ జరుగుతున్న అరాచకాలని వెలుగులు తెద్దామని చెప్పి చాలాసార్లు ప్రయత్నించారు. కానీ కట్ చేస్తే అక్కడ ఆ యూనివర్సిటీలో ఉన్న ఎవరైతే ఈ గూండాలు ఉంటారు, లైక్ మన బౌన్సర్ ఉన్నారు కదా, వీళ్ళ మోహన్ బాబు సంబంధించిన వాళ్ళంతా కూడా ఈయన్ని లోపలికి రానివ్వకుండా తరిమేసిన పరిస్థితి. మరి నిజంగా ఎంబీయూలో ఎటువంటి అక్రమాలు అరాచకాలు జరగలేదు, అక్కడ ఎందుకు బౌన్సర్లు ఉంటారు అసలు నాకు అర్థం కాదు. వాళ్ళు 24/7 అక్కడ ఏం పని? ఒక కాలేజ్లో బౌన్సర్లు ఎందుకు ఉంటారు? ఎప్పుడన్నా నేను కాలేజ్ చదివా, నేను ఒక బీటెక్ కాలేజ్ చదివా, సిఎంఆర్లో చదివా, నాకు ఎప్పుడు బౌన్సర్లు కనిపిస్తారు తెలుసా? మహా అయితే ఫేర్వెల్ పార్టీ ఎప్పుడో మా ఎండి వచ్చినప్పుడు అప్పుడు తప్ప మిగతా టైంలో ఎవరు కనపడరు. కానీ ఎంబీఏ యూనివర్సిటీలో ఎందుకు 24/7 అక్కడ బౌన్సర్లు ఉంటున్నారు? ఎవరి గురించి ఉంటున్నారు? ఎవరు వస్తారనే భయంతో ఉంటున్నారు? అసలు లోపల ఏం జరుగుతుంది? నిజంగా జరుగుతున్న స్కామ్ 21 కోట్ల నుంచి చాలామంది చెప్తున్నారు, కానీ దాని వెనక ఎంత పెద్ద స్కామ్ ఉందో ఎవ్వరూ కూడా తేల్చలేని పరిస్థితి. నిజంగా ఇప్పుడు ఆల్రెడీ తనిఖీలు జరిగాయి.
సోదాలు చేశారు, అకౌంట్స్ అన్ని తీసుకున్నారు, స్టేట్మెంట్లు కూడా మొత్తం రికార్డ్ చేశారు. ఎంత జరిగింది ఏంటి అనేది, ఆ డబ్బుల్ని పిల్లలకి ఏదైతే లాక్కున్నారో ఆ పిల్లలకి రిటర్న్ ఇవ్వమని చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో మోహన్ బాబు గారి లీగల్ టీం చాలా గట్టిగా పనిచేస్తుంది. సో ఇప్పటికే వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. ఇలాంటి తప్పులు మేము మళ్ళీ చేయము, రిపీట్ అవ్వు. ఆ డబ్బులు ఏవైతే ఉందో ఆ డబ్బులు పిల్లలకి ఇచ్చేస్తాం. అండ్ ఉన్నత విద్యా మండలి వేసిన ఫైన్ని కూడా మేము ఇచ్చేస్తాం అని చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే, ఇలాంటి అరాచకాలు అక్రమాలు చేసిన మోహన్ బాబుకి పద్మశ్రీ అవార్డు వెనక్కి తీసుకోవాలి అని కేంద్రానికి ఒక రెఫరెండం చాలా విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇటు ఎస్ఎఫ్ఐ వాళ్ళు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ గట్టిగా మాట్లాడుతున్నారు, ముక్తకంఠతో మాట్లాడుతున్న పరిస్థితి. సో మీరేమనుకుంటున్నారు? పద్మశ్రీ ఉంచాలా పీకాలా? కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.